నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ కేపీఎస్ కన్నయ్య. ఈరోజు మనం తెలుసుకోబోయేది రాఖీ పండుగ గురించి. రాఖీ పండుగ అనగానే మనకు ఏం గుర్తొస్తుంది? సోదరి కట్టే పవిత్రమైన రక్షాదారం, సోదరుడు ఇచ్చే జీవితకాలపు అండ, అవునా? కానీ ఈ తరం సమాజంలో ఈ పండుగ ఒక పవిత్రమైన బంధంలో ఉందా, లేక ఒక కమర్షియల్ బిజినెస్లా మారిపోయిందా? ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం కొందరికి చేదుగా అనిపించవచ్చు, కానీ ఇది 100% నిజం. ఒకప్పుడు రాఖీ కట్టడానికి రూపాయి ఖర్చు లేని దారం చాలు, మనస్ఫూర్తిగా దీవించే ఒక అన్న చాలు. కానీ ఈరోజు ట్రెండ్ మారిపోయింది. సోషల్ మీడియాలో షో ఆఫ్ ఎక్కువైపోయింది. సొంత బ్రదర్స్ కాకపోయినా కేవలం డబ్బులు ఇస్తారు, గిఫ్ట్స్ ఇస్తారు అని చెప్పి ఎవరికి పడితే వాళ్ళకు రాఖీలు కట్టేసే ట్రెండ్ నడుస్తుంది. అన్నిటికంటే బాధాకరమైన విషయం ఏంటంటే, సోదరి అడిగిన కాస్ట్లీ గిఫ్ట్స్ లేదా మనీ ఒకవేళ సోదరుడు తన ఆర్థిక పరిస్థితి వల్ల ఇవ్వలేకపోతే అతనిపై కోపడడం, అతనికి వాల్యూ ఇవ్వకపోవడం, చివరికి ఒక శత్రువులా చూడడం కూడా మనం చూస్తున్నాం. నా బ్రదర్ నాకు ఇంత డబ్బు ఇచ్చాడు, అంత గోల్డ్ ఇచ్చాడు అని ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ రీల్స్లో చెప్పుకోవడమే పండుగ అనుకుంటున్నారు చాలామంది. మన పురాణాల ప్రకారం లక్ష్మీదేవి పాతాళ లోకానికి వెళ్ళి బలిచక్రవర్తికి రాఖీ కట్టింది. ఎందుకు కట్టింది? బంగారం కోసమా? ఆస్తుల కోసమా? కాదు. తన భర్త అయిన మహావిష్ణువు క్షేమం కోసం, రక్షణ కోసం. రక్షాబంధనం అంటేనే ఎదుటివారి రక్షణ కోరడం, అంతే తప్ప ఎదుటివారి జేబులు ఖాళీ చేయడం కాదు. కేవలం డబ్బు కోసమే రాఖీ కడితే అది రక్షాబంధనం ఎలా అవుతుంది? కేవలం ఒక వ్యాపారం అవుతుంది. మరి ఈ పరిస్థితి మారాలంటే మనం ఏం చేయాలి? సోదరి కట్టే రాఖీలో అన్న క్షేమం కోరే ప్రేమ ఉండాలి. అన్న ఇచ్చే బహుమతిలో చెల్లిపై ఉండే బాధ్యత ఉండాలి. మీ బ్రదర్ ఎంత ఇస్తే అంత సంతోషంగా తీసుకోండి. ఒకవేళ ఏమీ ఇవ్వలేకపోయినా నీకు నేను ఉన్నాను అని ఇచ్చే మాటే అన్నిటికంటే పెద్ద గిఫ్ట్ అని సోదరీమణులు గుర్తించాలి. కేవలం గిఫ్టుల కోసమే రాఖీలు కట్టే ధోరణిని అమ్మాయిలు పక్కన పెట్టాలి. అటువైపు నుండి కూడా నిజమైన సోదర భావం ఉన్నప్పుడే ఆ బంధానికి గౌరవం ఉంటుంది. కాలం మారుతున్న కొద్దీ పద్ధతులు మారవచ్చు ఫ్రెండ్స్, కానీ బంధాల వెనుక ఉండే విలువలు మారకూడదు. డబ్బు ఈరోజు వస్తుంది, రేపు పోతుంది, కానీ నిజమైన బంధం జీవితాంతం ఉంటుంది. ఈ రాఖీ పండుగను మళ్ళీ దాని పవిత్రమైన రూపంలో జరుపుకుందాం. ఈ విషయంలో మీ అభిప్రాయం ఏంటి? మీరు కూడా సమాజంలో ఇలాంటి కమర్షియల్ రాఖీ పండుగలను చూసారా? కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.